మేమైతే పూర్తి విశ్వాసంతో మా పార్టీ వస్తుందని 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సమయం తేదీని కూడా నిర్ణయించాం. మీరు అడగచ్చు, ఏంటి సార్ అంత నమ్మకమని. ఎస్, 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో, సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున అభిమానాన్ని గత ప్రభుత్వంలో చంపుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మాభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితితో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇది మాటల్లో కాదు, ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో 17, 18, 19 స్థానాలు ఉన్న జీడిపి కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, ఇది పావర్టీలో ఉన్న రిలేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు 3, 4, 5 స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం, గర్వకారణం కూడా రాష్ట్రానికి. ముఖ్యంగా ఇంట్లో విద్య, వైద్యం ఈ రెండు ఒక మార్పులు తీసుకొచ్చాం, పెద్ద మార్పులు తీసుకొచ్చాం, విప్లవాత్మకమైన మార్పుల్ని, రిఫార్మ్స్ జరిగినాయి. ఆ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, అవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ అవి జరుగుతున్నాయి. అవి కొనసాగాలంటే, అలాగే జరుగుతున్న 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఈ విధానాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఓటిమ్మని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని కోరాం. ఇలా కోరిన ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్టీ, మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీ పార్టీ. ఇందులో సందేహం లేదు. ఏ పార్టీ కూడా గత 5 సంవత్సరాలు నా పరిపాలన చూసిన కుటుంబం ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా అడగలే. కానీ ఈనాడు మేము అడిగాం, చెప్పాం. ఇకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎరస్వారి విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు. మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం. 5 సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్న ఏ అవసరం, ప్రజలకి ఏ అవసరాలు తీర్చాం. విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, సంక్షేమ కార్యక్రమాల్లో దళాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా, అవినీతి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. అదే నమ్మకంతో మళ్ళీ 9 స్థానాలు వస్తాయని దృఢ విశ్వాసంతో ఉన్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున మాకు ఓటును కూడా ఇచ్చారు. అనుకున్న దానికంటే 1-2% ఇంకా ఎక్కువ ఎన్నికల్లో ప్రజలు పాల్గొని పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మా పార్టీ అభ్యర్థుల పట్ల, మా పట్ల అందరూ కూడా
ఎంతో నమ్మకం ఉంచారు, ఆశీర్వదించారు. ఆ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ కార్యకర్తలు కూడా జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ ఒక మంచి పరిపాలన అందించాలి అని కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాట మీద కంఠోపాయంగా అందరూ కృషి చేశారు. వీళ్ళ గ్రామంలో ఉన్న కార్యకర్తలు గౌరవించాం, గ్రామస్థాయి నాయకులకి గౌరవించాం, ప్రజలకి గుమ్మం ముంగిటే పరిపాలన తీసుకొచ్చి అందించాం. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు. ఆంధ్ర రాష్ట్రంలోని ఈ 4 సంవత్సరాల జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు, అనధికారులు అందరూ వచ్చి పరిశీలించి ఈ వినూత్నమైన ప్రయోగం ఎంతో బాగుంది, పరిపాలనకి ఇది సౌలభ్యంగా ఉంది, సూక్ష్మ స్థాయిలో ఇది బాగుందని చెప్పని అందరూ దాన్ని మెచ్చుకోవడమే కాకుండా ఆయా రాష్ట్రాలు అవలంబించడానికి ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న నేపథ్యం. అందుకే పూర్తిగా నేనైతే నమ్ముతున్నాను, ప్రతి గ్రామంలో 10,000 సచివాలయాలే కాకుండా ఆర్బీకేలు, వాటితో పాటు వెల్నెస్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాలు, ఎక్కడ ఒక డాక్టర్ కూడా, ఒక పారామెడికల్ అసిస్టెంట్ కూడా ఖాళీ అనేది లేకుండా పూర్తిగా కూడా ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో జరిగిన విధంగా ఈసారి నింపడమే కాకుండా వారితో సకాలంలో వైద్యం అంది ఏర్పాట్లు చేశాం. ఇక విద్యలో అయితే ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంతో సాటి రానిగా పోటీ పడిన విధంగా ప్రాథమిక దశ నుంచి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ని పెట్టడమే కాకుండా ట్రోఫీల్ని బేసిక్ని 3వ తరగతిలోనే స్పోకెన్ ఇంగ్లీషు, లెర్న్ ఇంగ్లీషు మరి ఆ స్కూల్లో ఏర్పాటు చేయడం, పోటీ పరీక్ష పెట్టడం, దాంతోపాటు 7, 10 తరగతుల్లో ప్రైమరీ టెస్ట్ కూడా ఏర్పాటు చేయడం, దాంతోపాటు విద్యాకాలం కానీ, విద్యా దీవెన కానీ, లేదు జగనన్న గవర్నమెంట్ కానీ ఈ కార్యక్రమాలు సామాన్య ప్రధానికి అందించి చదువుకునే వెసులుబాటుని కల్పించడం, 1000 స్కూల్లో సిబిఎస్ సిలబస్ని ఒకేసారి రాష్ట్రం హై స్కూల్లో వాటితో అనుసంధానం చేసి మరి ఏర్పాటు చేయడం, దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా కంప్యూటరైజేషన్ విధంగా దూసుకుపోతున్న తరుణంలో ప్రతి క్లాస్ రూమ్లో కూడా స్మార్ట్ టీవీస్, ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టి వారికి విద్యాబోధన చేయడం, 8th క్లాస్ నుంచే పిల్లలకి ఐప్యాడ్స్ ఇచ్చి అందులో బైజూస్ కంటెంట్ని సిలబస్ నుంచి లోడింగ్ చేసి వాళ్ళు నేర్చుకుని ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. హైయర్ ఎడ్యుకేషన్లో అయితే డిగ్రీలోనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్లో మినిమం 6 నెలలు కంపల్సరీ చేయడం, విదేశీ విద్యకు వచ్చి ఇంతకుముందు అరకొరకు కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టాప్ యూనివర్సిటీలో 100 యూనివర్సిటీలో సీట్ వస్తే 1
1,25,00,000 వరకు ఆ అబ్బాయికి ఖర్చు అయితే 1,25,00,000 కూడా 1,20,00,000 కూడా ప్రభుత్వం వాళ్ళకి రియంబర్స్ చేసే విధంగా విధానం రూపొందించడం ఇస్తున్న నేపథ్యం. అంతేకాకుండా ఎడెక్ సంస్థ ఒప్పందం చేసి ప్రపంచంలో ఉన్న టాప్ 100 యూనివర్సిటీస్లో ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ పూర్తి చేసిన అయిన తర్వాత ఆయా యూనివర్సిటీలో హార్వర్డ్ కానీ కేంబ్రిడ్జ్ కానీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ ఇలాంటి పెద్ద యూనివర్సిటీలో ఎవరికైనా ఆన్లైన్ కోర్స్ చేస్తారంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వం వాళ్ళ తరఫున ఫీజును కూడా కట్టి 1 పైసా ఖర్చు లేకుండా వాళ్ళకి కోర్స్ కంప్లీట్ చేసి జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వడం, ఇలాంటివి ఎన్నో విధానాలని స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ఈరోజు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పబ్లిక్ ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ శాతం పాస్ అయ్యేటట్లు, అలాగే ప్రథమ మార్కులు కూడా వచ్చే విధంగా మన టీచర్లకి తరఫీ ఇచ్చి వారు బోధన చేయడం, వారి కృషితో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా ఆనందదాయకం. ఇవన్నీ చూసిన తర్వాతే ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ ప్రభుత్వం రావాలని ప్రజలను అర్థించాం, ప్రజలకి విషయాన్ని తెలియజేశాం. వారు పూర్తిగా మాపై విశ్వాసం ఉంచారు, పూర్తిగా దీన్ని నమ్మారని ఆశిస్తున్నాం. 4వ తారీఖు నాడు లెక్కల్లో ఆ ఫలితాలు వస్తాయి. మళ్ళీ విజయనగరంలో 9 స్థానాలు కూడా తప్పకుండా మేము సాధిస్తామనే విశ్వాసాన్ని తెలియజేస్తున్నాను. మీ ద్వారా పాల్గొన్న మా కార్యకర్తలకి, మా పార్టీ పెద్దలకి అందరికీ కూడా మీ ద్వారా నేను వాళ్ళందరికీ అభినందనల్ని, కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను. ఓకే. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేనికి లేఖ రాలేదు చెప్పండి? పెన్షన్ 3వ తారీఖున పెన్షన్ ఇస్తే వృద్ధులకి, వికలాంగులకి, తంతువులకి, నేత కార్మికులకి, గీత కార్మికులకి ఇస్తే దాన్ని ఇవ్వద్దని లేఖ రాశాడు. సుమారు 30 మంది ప్రాణాలను పొట్టం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆసరా వచ్చి 72% ఇచ్చిన తర్వాత ఇంక 38%, ఇంకా 28% మిగిలిపోతే అవి చెల్లిస్తుంటే అవి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి లేఖ రాశాడు. ఆ 10 రోజులు ఆపారు, ఎన్నికల్లో విమలీకరణ చేశాడు. వాటిని ఇప్పుడు ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చాడు. దాంతోపాటు ఏదైతే చేయూత కార్యక్రమం ఉందో, చేయూత కార్యక్రమంకి ఇస్తామంటే అది ఇవ్వడానికి వీల్లేదు. అందరూ జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేస్తారని దాని మీద వాళ్ళు పిటిషన్ పెట్టారు, దాన్ని ఆపారు. అది నిన్న మొన్న అది రిలీజ్ చేశాం. అది అగ్రికల్చర్ ఇన్పుట్ సబ్సిడీ కరువు కాటకు వస్తే ఇచ్చిన సబ్సిడీకి మరి వాళ్ళు వచ్చి దాన్ని ఇవ్వడానికి వీల్లేదని ఆటంకం పెట్టారు. దాన్ని వచ్చి ఇప్పుడు ఎన్నికలైన తర్వాత నిన్న మొన్న దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. విద్యా కానుకకి, విద్యా దీవెనికి ఇస్తామంటే దానికి ఇవ్వడానికి వీల్లేదని అడ్డుపెట్టారు. దాన్ని వచ్చి కూడా ఎన్నికలు ప్రాపి నిన్న మొన్న దాన్ని కూడా ఇస్తున్నాం. ఇంక ఈబీసీ నేస్తం కూడా ఉంది, అది కూడా రేపు 2 అది కూడా రిలీజ్ చేస్తాం. చంద్రబాబు నైజమే అంతే, పేదవాడికి కానీ సంక్షేమం కానీ రాష్ట్రంలో జరగకూడదు. ఎందుకంటే ఆయన పుస్తకం రాసే మనసున్న మాటని వ్యవసాయంతో దండగా పేదవాళ్ళందరినీ దేశం నుంచి తొలియాలి, ఇలాంటివన్నీ అని చెప్పారు.
వచ్చిన తర్వాత చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం కూడా, ఎందుకంటే అతను పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ ఎవరు కూడా సుఖంగా ఉండవాలి. ఆయనకి అందరికీ ధనవంతులు, బలవంతులు, బాగా బలిసున్న వాళ్ళు, అవినీతికి అనులేకిన వాళ్ళే ఆయనకు కావాలి. కాబట్టి ఈ కార్యక్రమం ఆయన ఇప్పుడు చూడండి, ఈ కార్యక్రమం. సో అందుకే ఇవన్నీ కూడా దొరుకుతున్న నేపథ్యం. నిర్వాస. సో కాబట్టి ఇవాళ ఏదో ఐఏఎస్ రాశారంటే అదేమి పెద్ద ఇది కాదు. అది ఆయనకి అలవాట్లో అదొకటి అలవాట్లో ఆయనకి వ్యసనం. అది ఏదో ఒకటి ఏదో అభివృద్ధి జరుగుతుంటే ఏదో ఒక దాని మీద బురదలను దాన్ని భూతత్వంలో పెట్టి అది తప్పు అనేటట్టు చూపెట్టడం అనేది నీకు అలవాటు. ఆ నేపథ్యంలో ఇది కూడా ఎన్నికల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు వైసీపీ పాల్పడిందని చెప్పి టీడీపీ హింసాత్మక ఘటనలు టీడీపీ ఆరోపించడం పక్కన పెట్టండి. టీడీపీ ఆరోపించకపోతే వాళ్ళే మమ్మల్ని పొగుడుతారా? మమ్మల్ని పొగుడుతారా చెప్పండి. నిన్న వైజాగ్లో ఒక సంఘటన జరిగింది, బ్రహ్మకోణంలో. అది రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా? మీరు వెళ్ళండి ప్రత్యక్షంగా, మీరు రేపు 3 కెమెరాలు 4 కెమెరా పట్టుకుని వెళ్ళి అడగండి వాళ్ళందరినీ, చెప్తారు. అది గురజాల్లో ఏదో ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు, టీవీలో చూపెట్టారు, ఏదో వాట్సాప్లో అది తీసుకొచ్చారు. 9 ప్రాంతాల్లో ఈవీఎంలు వచ్చి ఆ ప్రాంతాలు, మరి మిగతా 8 ప్రాంతాలు అవుట్ చేసినవి. అసలు అక్కడ ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు ఏంటి? మరి దాని మీద ఎందుకు మరి ఆ టీడీపీ మాట్లాడట్లేదు? ఏమిటి సంఘటన ఆలోచించాలి కదా. కాబట్టి ఇవన్నీ చౌకబారు, ఇది ఏంటి ఆక్రోశం అంటాం కదా, కడుపు మంట. ఎలాగ ఓడిపోతున్నాం కాబట్టి ఏదో బుర్ర తెల్లేస్తే అమ్మో ఈ దౌర్జన్యం చేశారు, అది ఏదో చేశారు, అందుకే ఇది వచ్చి ఎన్నికలు గెలిచారు, లేకపోతే మేము పొడి చేసేవాళ్ళం అని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా దానికోసం చేస్తున్న కార్యక్రమాలు. సరే, ఎవరు రిలీజ్ చేశారో ఎవరు రిలీజ్ చేశారో పక్కన పెడిస్తే మొత్తం 8 జరిగే ఇన్సిడెంట్లు, 8 ఇన్సిడెంట్లు ఎలక్షన్ కమిషన్ని ఎవరు జరిగింది, ఎవరు జరిపించారు, ఏం జరిగాయి అని చెప్పనండి. లేకపోతే ఏ ప్రాంతాల్లోనైతే పోలీస్ అధికారుల్ని, ఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేశారో, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, సెలబ్రిటీ పార్టీ కలిసి పెట్టారు, ఆ ప్రాంతంలోనే జరిగే ఇన్సిడెంట్ అన్ని కూడా ఆ 4 జిల్లాల్లోనే. ఇంకెక్కడ జరిగింది చెప్పండి? మన జిల్లాలో ఎక్కడ జరిగింది చెప్పండి? శ్రీకాకుళం జిల్లా ఎక్కడ జరిగింది చెప్పండి? ఇంకా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం నాయకులే ఆ టెక్కల్లో, ఆ సొంత ఊర్లో వాళ్ళకున్న బలంతో జులంతో ఆడ కార్యకర్త ఏజెంట్ని కొట్టడం, ఆడొచ్చి హాస్పిటల్ చనిపోవడం జరిగింది. ఇంకెక్కడేం జరిగిందా? ఉత్తరాంధ్రలో దానికి సమాధానం చెప్తారు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు లేవు. కాబట్టి మన వైజాగ్లో కూడా చెప్పాను, ఎన్నికలు అయిన తర్వాత దయచేసి శాంతియుతంగా అన్ని పార్టీలు కూడా సమయం పాటించాలి. ఆవకులు చవకులు ఒకరినొకరు నిందార్పణ చేసుకోవడం కాకుండా, రేపు ఎన్నికల్లో 4వ తారీఖు ఫలితాలు వస్తాయి. ప్రజలు నిర్ణయించారు అప్పుడే. సో కాబట్టి వెయిట్ చేయండి. నాయకులు అందరూ రిలాక్స్ మూడ్లో అందరూ దేశాల్లో విదేశాల్లో తిరుగుతున్నారు. ఒక నాయకుడు అయితే చెప్పలేరు, మా నాయకుడు అయితే
తెలుగుదేశం ఆయన ఇప్పుడు వచ్చి కూడా ఎక్కడున్నాడో తెలియదు, చెప్పకుండా వెళ్ళాడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. వాళ్ళ కొడుకు అయితే ముందే 3 రోజులు ముందే పారిపోయాడు. ఇంకోడైతే ఇంకప్పుడు వెళ్తా ఇప్పుడే ఎక్కడికి వెళ్ళాడు ఆయన కూడా తెలియదు. ఎందుకు ఇక్కడెందుకు రోజు తిట్టుకొని కొట్టుకొని మరి 2వ స్థాయి నాయకులు 3వ స్థాయి నాయకులు ఎందుకు పడతారు, మీరు సమయం పాటించండి బాబు అని చెప్పాను. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి వాతావరణాలు లేవు. దీన్ని కొనసాగించొద్దని నేను కోరాను. ఇంకా ఎన్ని విజయనగరంలో 99, 175, 175. నో ఇష్యూ. కాన్ఫిడెంట్. ఎప్పుడు కూడా ఓటేసే మనిషి వ్యక్తిని రాజకీయ పార్టీ కోరుతుంది, వ్యక్తి ఆలోచిస్తాడు. నేను ఈ పార్టీకి ఈ వ్యక్తికి ఎందుకు ఓటేయాలి, ఈ పార్టీకి ఈ వ్యక్తి ఎందుకు ఓటేయకూడదు, వేయకూడదు. మా దగ్గర 99% ఎందుకు ఓటేయాలా అని చెప్పడానికి 100 కారణాలతో పాటు ఇందాక చెప్పినట్టు భారతదేశం ఏ నాయకుడు చెప్పలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పలేదు. గత 5 సంవత్సరాల్లో మా పరిపాలన చూసి ఓటేయండి. నేను మొట్టమొదటిసారిగా కొత్త వ్యవహార శైలి, కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు నా పరిపాలన బాగుందనుకుంటే, మీకు మంచి జరిగిందనుకుంటే, మీ జీవన విధానంలో మార్పు వచ్చిందనుకుంటే, మీ ఆత్మగౌరవం పెరిగిందనుకుంటే, మీ గౌరవం పెరిగిందనుకుంటే నన్ను ఆస్వాదించండి. రైతుకి మేలు జరిగిందనుకుంటే నన్ను ఆస్వాదించండి. ఏ నాయకుడు కదా జగన్మోహన్ రెడ్డి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన ఎన్నికలు జరిగినప్పుడు కూడా మొట్టమొదటిసారి వైసీపీ పార్టీ అడిగింది ఈ విధానాన్ని. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆయన అడిగాడు. చంద్రబాబు అడిగాడా నా పరిపాలన చూసి నా 14 సంవత్సరాల పరిపాలన ఒకటి అడిగాడు? చెప్పండి. ఇది అంతెందుకు, ఇవాళ దేశం మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి. 2 దఫాలు భారతదేశ ప్రధానిగా మోడీ గెలిచారు. ఈ 2 సంవత్సరాల పరిపాలన ఓటు అడుగుతున్నాడు ఆయన. మళ్ళీ కులాలు, మతాలు, వర్గాలు, లేకపోతే ఆ సెక్షన్ తీస్తాను, ఈ సెక్షన్ తీస్తాను, లేకపోతే ఇంకొక అంశాలు తీసుకొచ్చి అడుగుతున్నారు తప్ప, నేను 10 సంవత్సరాలు పరిపాలించాను, అది చూసి మీ అందరూ సంతోషించుకుంటే మళ్ళీ నాకు ఓటు మేము అడగచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరం కూడా వయసులో కొంచెం చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారు. మీ అందరూ కూడా విలేక సోదరులు ఎన్నో ఎన్నికల్లో మీరు చూశారు. ఎన్నికల్లో చూడడం కాకుండా మీ వృత్తిలో మీరు వచ్చి ఎంతమంది రాజకీయాలు చదువుకొని చూసి తెలుసుకొని ఉంటారు. చెప్పండి, ఎవరైనా సరే. అలాంటి పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇక రాబోయే కాలంలో ఎన్నికల్లో దేశం మొత్తం మీద ఎవరైనా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మళ్ళీ ఎన్నికలు పోటీ చేస్తే ఆయన పరిపాలన గురించి ఆయన చెప్పుకోవాలి. ఒకవేళ అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు మళ్ళీ పోటీ చేస్తే ఆ పార్టీ కానీ ఆ నాయకులు కానీ వాళ్ళ పరిపాలన విధానాన్ని చెప్పుకోవాలి. లేదంటే గత పరిపాలన నేను తప్పు చేశాను, నా వల్ల నష్టం జరిగింది, నేను మారాను అని చెప్పుకొని మళ్ళీ ఓటు అడగాలి. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఒకసారి నేను గత పరిపాలన 5 సంవత్సరాల్లో
నేను కొన్ని పొరపాట్లు చేశాను, నేను ఇప్పుడు మారిపోయాను, నన్ను నమ్మండి, నా కోటి మందిని అడిగి జ్ఞాపకం మీకు. ప్రజల పనులు నిజమే కాదా మారిన మనిషి అనుకున్నారు, కానీ మళ్ళీ మోసం చేశాడు. రుణమాఫీ చేస్తాడని మహిళలు మోసం చేశాడు, రైతు రుణమాఫీ చేస్తాడు రైతులు మోసం చేశాడు, బాబు వస్తే జాబ్ ఇస్తాను, జాబ్ వస్తే జాబ్ లేకపోతే 2 రూపాయలు ఇస్తానని యువకులు మోసం చేశాడు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అన్న చిన్నాభిన్నం చేశాడు. ఏ కార్యక్రమం చేయలేదు, దాంతో అయిపోయింది, కెళ్ళిపోయింది. ఇవాళ జగన్మోహన్ వాళ్ళకి కాదు, చెప్పింది చేస్తాడు, చేసింది చెప్తాడు. అది ఆయన తాలూకా విధానం, ఆయన తాలూకా కార్యక్రమం, మా పార్టీ విధానం, మా పార్టీ కార్యక్రమం. సో అది కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. అందుకు ఇవాళ చెప్తున్నాను, మళ్ళీ ఈ జిల్లాలో 9 స్థానాలు గెలుస్తాం. మొన్న ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు చిన్న పెద్ద అందరూ లేకుండా ఎంతో సామరస్యంతో అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఎన్నికల్లో పాల్గొన్న మా పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా మా తరఫున, మా పార్టీ తరఫున వాళ్ళందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మా మీద నుంచి విశ్వాసం నుంచి ఓటింగ్లో పాల్గొన్న ప్రజలందరికీ పూర్తి విశ్వాసం మాకైతే ఉంది. లెక్కటం ఓన్లీ ఆనవాయితీ, లెక్క పెట్టిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే.